ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఈ పాస్టర్ల మీద పడ్డారేంటి నాకు అర్థం కాదు. పాస్టర్ దగ్గర ఎందుకు వెళ్తున్నారు? పాస్టర్‌కి ఎందుకు ఇస్తున్నారు? ఈ పాస్టర్ వల్ల ఉపయోగం ఏంటి? అన్నటువంటి ఫీలింగ్‌లో ఉంటున్నాడు. చాలా మందిని వెంటబెట్టుకొని తిప్పుతున్నాడు. తిరుగు కాదనం. ఒక క్రైస్తవుడి వలన ఇది భర్తలు ఉన్నప్పుడు, తాగుడికి బానిసైపోయి ఉన్నప్పుడు, అప్పుల బాధలలో ఉన్నప్పుడు, కుటుంబ సమస్యలలో ఉన్నప్పుడు, ఆరోగ్య సమస్యలలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు వారు దేవుని యందు విశ్వసించటం ద్వారా మాత్రమే బాగుపడ్డారు. చాలామంది అనుకుంటారు, ఈళ్ళిలాగే అంటారు, ఈళ్ళకి ఇదే పని అన్నట్టుగా మాట్లాడతారు. కానీ నేనే ఉన్నాను. ఒక కొట్టుకడెళ్ళి సామాను కొన్న తర్వాత, ఆ సామాను బాగులేకపోతే నేను ఇంకోసారి ఎళ్తానా అక్కడికి? నాకు బుర్ర, బుద్ధి పనిచేస్తుంది గదా! వాడేదో చెప్పినంత మాత్రాన అది బాగులేకపోయినా కొనేస్తానా? కొనను కదా! కాబట్టి మనకు నచ్చితేనే ఏ పనైనా మనం చేస్తాం. నచ్చకుండా చెయ్యం గదా! కాబట్టి ఈరోజు ఒక వ్యక్తి నచ్చకుండా ఒక నిర్ణయానికి రావట్లేదు. అనవసరంగా లేనిపోని వక్రీకరించే మాటలతో ప్రజల్ని భ్రమపరచొద్దని దయచేసి ఈ మాటలను తెలియజేస్తూ